మీ వెంచర్లో స్థలం కొనుక్కొని గృహ నిర్మాణం చేసుకోవడానికి అనువైనటువంటి లేఅవుట్లు మీరు వేసి ఉన్నారా? ఎక్కడెక్కడ వేసి ఉన్నారు? సూపర్ సార్. నేను జనరల్గా ఒక సైట్ సెలెక్ట్ చేసేటప్పుడే ఈ సైటు ఒకవేళ ఒక 10 ఎకరాలో 20 ఎకరాలో 50 ఎకరాలో కొనే ముందే ఫస్ట్ నా ప్రాపర్టీ అది నేను కొనే ముందు నేను అమ్మితేనే వేరే వాళ్ళకి అమ్మాలి ఫస్ట్. ఒకవేళ అమ్మలేకపోతే ఎవరి దగ్గర ఉండిపోద్ది? మా టీ హోమ్స్ కంపెనీ దగ్గర ల్యాండ్ ఉండిపోద్ది. మరి నా దగ్గర ఉండే ప్రాపర్టీ పెరగలవద్దా? అందుకోసం మంచి లొకేషన్ పరంగా నేను చూసుకుంటా సార్ ఫస్ట్. ఎందుకంటే పక్కన ఇండ్లు ఉన్నాయా, పక్కన ఇండ్ల మధ్యలో ఎంత రేటు అమ్ముతారు, మన పక్కన ఎంత రేటు అమ్ముతారు. నేను తెలంగాణ అనుకోండి ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టడీ చేసిన సార్. మొత్తం ఎక్కడెక్కడ ఎంత రేట్లు ఉన్నాయి. విలేజ్కి వెళ్ళండి, ఆ విలేజ్లో ఇప్పుడు 10,000 గజం ఉంది. ఇప్పుడు మన పక్కన ఒక స్థలం ఉంది 200 గజాలు. 200 గజాల స్థలం 20 లక్షలు చెప్తున్నారు. ఎన్ని విలేజ్. నేనేం ప్లాన్ చేసిన అంటే విలేజ్ పక్కన అయితే గ్యారంటీ మళ్ళీ ఆ విలేజ్లో చిన్న ఆ వెనకటే ప్లాండ్ సిటీ ప్లాండ్ కాదు. అప్పుడు ఎలా దారి మనుషులు తిరుగుతుంటే అట్లా రోడ్లు అంటే చిన్న చిన్న రోడ్లు అంటే 20 ఫీట్ 15 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. ఈ రోజులో అందరికీ అప్డేట్ అయింది. అంటే కొద్ది పెద్ద గొండలు కార్లు వెనకట కారు ఎందుకు కాదు, బైక్ ఉండడమే కష్టం బ్యాక్ విలేజ్లో. అందుకోసం అప్పుడు అంత రోడ్లు అప్పుడు అవసరం పడలేదు. ఈరోజు ప్రతి ఒక్కరు కార్లు ఉన్నాయి కాబట్టి 40 ఫీట్ల రోడ్లు 60 ఫీట్ల రోడ్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను విలేజ్ కానుకొని వెంచర్ చేస్తే విలేజ్లో కొద్దిగా బయట రాష్ట్రాల్లోనో బయట సిటీకి దగ్గర సిటీలు ఉన్న వాళ్ళందరూ ఊర్లో ఉండాలని వాళ్ళకి ఒక ఇల్లు ఉండాలని ఒక డ్రీమ్ ప్రతి ఒక్కరికి. అది నాకు కూడా నా శ్రీకాకుళమైన మా ఊర్లో నాకు ఒక మంచి ఇల్లు ఉండాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు మళ్ళీ ఈ చిన్న రోడ్డు కారు వెళ్ళని ప్లేస్లో వాళ్ళ ఇల్లు ఉండదు పాతది. ఈరోజు ఏం చేస్తాము, ఆ ఊరికి ఆనుకొని మేము వెంచర్ చేస్తున్నాం. ఆ వెంచర్ వాళ్ళని ఏమవుద్ది, వాళ్ళు ఇక్కడ పెద్ద గెస్ట్ హౌస్ లాగా ఒక అక్కడేమో 200 గజాలు ఉండొచ్చు, ఇక్కడ 500 గజాలు ఇల్లు కట్టుకోవచ్చు. ఇందులో పార్కులు ఉంటాయి, అన్నీ ఉంటాయని నేను అలాంటి ఏరియా సెలెక్ట్ చేస్తాను. మెయిన్ ఏంటంటే లొకేషన్ సార్. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు లొకేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ పెడతానంటే ఇక్కడ వర్తా కాదా, ఇండ్లు ఉన్నాయా లేదా, నేను ఇల్లు కట్టుకోగలుగుతానా లేదా, అలాంటి లొకేషన్లోనే నేను ఇప్పటి వరకు మన టీ హోమ్స్ ప్లాట్స్ అన్నీ పెట్టాం సార్ మెయిన్.